గ్రామీణ ప్రాంతాల్లోని యువత పిల్లలను క్రీడల వైపు మళ్లించే లక్ష్యంతో గత సర్కార్ ఏర్పాట్లు చేసిన క్రీడా మైదానాలు ఇప్పుడు నిరుపయోగంగా మారాయి. ఆదరాబాదరాగా ఊరి చివర్లలో శ్మశానాలకు దగ్గరలో ప్లే గ్రౌండ్లు ఏర్పాటు చేయటమే ఇందుకు కారణమని విమర్శలు వస్తున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామీణ క్రీడా మైదానాలన్నీ ఇప్పుడు ధాన్యం ఆరబోసుకోవడానికి మద్యం ప్రియులకు అడ్డాలుగా మారాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారాయి. 2022 జూలైలో రాష్ట్ర క్రీడా ప్రాంగణాల పేరుతో లక్షల రూపాయల్లో ప్లే గ్రౌండ్స్ ప్రారంభించింది బీఆర్ఎస్. వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, లాంగ్ జంప్ కోర్టులతో పాటు వ్యాయామాలకు కావాల్సిన పరికరాలను కూడా ఈ ప్లే గ్రౌండ్స్ లో సిద్ధం చేశారు. కానీ శ్మశాన వాటికకు దగ్గరలో ఎస్ఆర్ఎస్పీ కాలువగట్ల వెంబడి వీటిని ఏర్పాటు చేయడంతో పిల్లలు, యువత ఆటలాడేందుకు వీలు లేకుండా పోయింది. ఊరికి దూరంగా పిల్లలు వెళ్లలేని చోట గ్రౌండ్ ఏర్పాటు చేయడంతో అవి నిరుపయోగంగా మారాయి. కొన్ని చోట్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్లే గ్రౌండ్స్ లో కనీస వసతులు లేవు. కేవలం ఖాళీ స్థలాలను చదును చేసి ఖోఖో, వాలీబాల్ కోర్టులంటూ బోర్డులు తగిలించారని చెప్తున్నారు స్థానికులు. ఆ తర్వాత వాటిని పట్టించుకోకపోవడంతో పిచ్చి మొక్కలు పెరిగాయని తెలిపారు. ఎకరం స్థలంలో ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేయాలని చాలా చోట్ల పావెకరం స్థలం లేకుండానే గ్రౌండ్ అని బోర్డు పెట్టారని విమర్శిస్తున్నారు. క్రీడా ప్రాంగణాల చుట్టూ మీటర్ వరకు ఎత్తు పెరిగే మొక్కలు నాటాలని, అవేవీ లేకుండానే తూతు మంత్రంగానే పనులు చేశారని చెప్తున్నారు. కొన్ని చోట్ల పూర్తయిన ప్లే గ్రౌండ్లకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ కిట్లను అందించారని, కానీ అవి క్షేత్రస్థాయిలో స్థానికులకు చేరడం లేదని తెలిపారు. పల్లెల్లో ఆట స్థలాలు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారాయంటున్నారు జనం. సాయంత్రం అయితే మందుబాబులు ప్లే గ్రౌండ్స్ లో అడ్డా వేస్తున్నారని తెలిపారు. కొన్ని చోట్ల పశువులు తిరుగుతున్నాయని, మరి కొన్ని చోట్ల రైతులు వడ్లారబోస్తున్నారని, అక్కడక్కడ చెత్త వేస్తున్నారని, పశువుల పేడ, ఎరువులు నిల్వ చేసుకుంటున్నారని చెప్పారు. క్రీడా సామాగ్రి కూడా జీపీ ఆఫీసులకే పరిమితమైందన్నారు. క్రికెట్ కిట్లు, టీ షర్ట్లు, ఇతర పరికరాలు గ్రామ పంచాయతీ ఆఫీసుల్లోనే ఉంటున్నాయని తెలిపారు. ఏదైతే ప్రభుత్వము గ్రామీణ క్రీడా ప్రాంగణాల ద్వారా పల్లెటూరులో ఉన్నటువంటి చిన్న పిల్లలు కానీ, యువత కానీ వారిలో ఉన్న క్రీడా నైపుణ్యాలు వెలికితీసి వారిని వృద్ధి చేయడం కొరకు ఏదైతే లక్ష్యంతో ఏర్పాటు చేశారో ఆ లక్ష్యం నెరవేరలేదు. ఆ కిట్లు కానీ అవి కానీ ఈ తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాల కల్లా వాళ్ళని ఆటలు ఆడిపించడం కొరకు కానీ దాని పర్యవేక్షణకు ఒక అధికారిని నియమించి దాన్ని వెలుగు తీసుకొస్తే బాగుంటుందని మేము తెలియజేస్తున్నాం. ఇది శాశ్వత మైదానం కాదు. ప్రభుత్వ స్థలం లేక ఎస్ఆర్ఎస్పీ కెనాల్కి సంబంధించినటువంటి ల్యాండ్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఒక శాశ్వతమైనటువంటి మైదానాన్ని ఏర్పాటు చేసి దాని నిర్వహణ కూడా ఒక ప్రభుత్వ అధికారి కానీ లేదా ఈ విద్యార్థి క్రీడా ఆసక్తి గలటువంటి వారితో ఒక కమిటీ వేసి కానీ దాన్ని ఒక సరైనటువంటి నిర్వహణ చేసి క్రీడా అభివృద్ధి చేయాలి, క్రీడా నైపుణ్యాన్ని పెంచాలి అని నేను కోరుతున్నాను. క్రీడా ప్రాంగణాల నిధుల్లో స్థానిక నేతలు కమిషన్లు తీసుకుని అరకొర వసతులతో గ్రౌండ్లు ఏర్పాటు చేశారని ఆరోపిస్తున్నారు జనం. ఆటలకు అనువైన స్థలం ఉన్నా అవి కాకుండా ఊరి చివర్లో ఎవరికి ఉపయోగపడని స్థలంలో మైదానాలు ఏర్పాటు చేశారని విమర్శిస్తున్నారు. చెరువు కట్టలు, చెత్త వేసే ప్రాంతాలను గ్రౌండ్లకు కేటాయించారని మండిపడుతున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వము అంటే వాటిని మెరుగుపరుస్తుందా అని చెప్పి ఊరి దగ్గరలో వాటిని తీసుకొచ్చి క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందించే విధంగా వాటిని తీర్చిదిద్దుతాయని చెప్పి మేము ఆశిస్తున్నాము. కాబట్టి ప్రభుత్వానికి మేము అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మాకు చేస్తుందని చెప్పి క్రీడాకారులు ఆశిస్తున్నారు. క్రీడా మైదానం లేక చాలా ఇబ్బంది గురవుతుంది. గత ప్రభుత్వం క్రీడా మైదానాలు అప్పటికప్పుడు తూతూ మంత్రం ఏర్పాటు చేసి చేతులు రూపుకున్న ప్రభుత్వం క్రీడాకారులకు చాలా ఇబ్బందిగా మారింది గ్రామీణ ప్రాంతాల్లో. అలాగే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టినట్టు క్రీడా మైదానాలను ఎటువంటి ప్రోత్సాహకరం లేకుండా చేస్తుంది. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారాయి. కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ చేసి క్రీడా మైదానాలను బాగు చేయాలని కోరుతున్నారు జనం.